హర మహాదేవ్. హాయ్ ఫ్రెండ్స్, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి చరిత్ర 3వ భాగం మొదలు పెడదాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు భోస్లే వంశానికి చెందినవారు. అసలు ఈ వంశం మూలాల్ని వెతికితే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు భగవాన్ శ్రీరామ్ జన్మించిన సూర్యవంశంలోనే జన్మించారని నిర్ధారణ అవుతుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు సూర్యవంశస్థులైన ఉదయ్పూర్ రాజ్పుట్ వంశానికి చెందిన వారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తున్నాయి. ఉదయ్పూర్ రాజ్పుట్ వంశస్థులు మహారాష్ట్రలో ఎలా స్థిరపడ్డారో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి పూర్వీకుల చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది. సూర్యవంశానికి చెందిన దేవరాజ్ మహారాణా అనే రాజ్పుట్ మహారాజు మహారాష్ట్ర ఎగువ భాగంలో తన రాజ్యాన్ని స్థాపించారు. ఆ రాజు వారసులు అక్కడ పాలన కొనసాగించారు. కానీ కొన్ని తరాల తర్వాత దురదృష్టం కొద్దీ ఒక రాజు ప్రత్యర్థి రాజుతో జరిగిన యుద్ధంలో తన సర్వాన్ని రాజ్యాన్ని కోల్పోయాడు. శత్రువుల నుండి తన రాకుమారుణ్ణి కాపాడుకోవటానికి ఆ దేశం మహారాణి తన 5 సంవత్సరాల యువరాజును తీసుకుని నర్మదా నది దాటి మేవర్లో వింధ్య పర్వత శ్రేణుల్లో నిర్మానుష ప్రదేశంలో తలదాచుకున్నారు. అక్కడ ఒక పేద బ్రాహ్మణ కుటుంబం వారిని ఆదరించి ఆతిథ్యం ఇచ్చారు. ఆ బ్రాహ్మణ ఆతిథ్యంలో ఆ యువరాజు గోవులను కాస్తూ జీవితాన్ని సాగించాడు. కొంతకాలం తర్వాత ఆ యువరాజుకి భూమిలో అపారమైన నిధి దొరికింది. ఆ నిధిని యువరాజు ఆ బ్రాహ్మణుడి వద్దకు తీసుకువెళ్లి సొంత రాజ్యం స్థాపించాలని తన కోరిక వెల్లడించాడు. బ్రాహ్మణుడు అచంచలమైన విశ్వాసంతో రాజ్య స్థాపనలో సహాయపడతారని వాగ్దానం చేశాడు. ఆ ప్రదేశంలోని అడవి తెగలతో సుదీర్ఘ యుద్ధాలు చేసిన తర్వాత ఆ యువరాజు తన రాజ్యాన్ని స్థాపించుకున్నారు. పర్వత శ్రేణుల్లో వారు శత్రు దుర్భేజమైన కోటను కొండలపైన నిర్మించుకున్నారు. ఆ కొండల్లోనే శ్రీ భవానీ మాత మందిరం ఉండేది. అందువలన రాజా కోటకి చిత్రకోట్ అని పేరు పెట్టారు. శిథిలావస్థలో ఉన్న భవానీ మాత ఆలయాన్ని వారు పునరుద్ధరించడమే కాకుండా కోటలో కూడా భవానీ మాత ఆలయం అలాగే ఏకలింగ శివ మందిరాన్ని నిర్మించారు. కాలక్రమేణా ఆ కోట పేరు చిత్తోర్గా మారింది. ఆ కోట కొండల మీద 590 అడుగుల ఎత్తులో ఉంది. ఆ కోటను నిర్మించినప్పుడు ఆ కోట ప్రాంగణంలో 84 కోనేర్లు నిర్మించారని చెప్తారు. ఆ కోనేరులో ఉన్న నీరు రాజ్యం అవసరాలకు వాడేవారు. ఆ కోట ప్రాంగణంలో ఎంతో అద్భుతంగా కట్టబడిన పద్మిని ప్యాలెస్, కీర్తి స్తంభం, మీరాబాయి శ్రీకృష్ణుడిని పూజించిన ఆలయం అలాగే ఎన్నో కట్టడాలు ఈనాటికి ఉన్నాయి. ఆ రాజవంశస్థులు 500 సంవత్సరాలు చిత్తూరు కోట నుండి రాజ్యపాలన చేశారు. ఖిల్జీ ముస్లిం రాజవంశం ఢిల్లీలో రాజ్యాన్ని స్థాపించి జయించలేని శక్తిగా అవతరించిన తర్వాత చిత్తూరు రాజులు నిత్యం ముస్లిం సైన్యాలతో యుద్ధాలు చేసి అజేయులుగా నిలిచారు. ఈ చిత్తూరు సామ్రాజ్యాన్ని పాలించే రాజ్పుట్ వంశస్థులు సిసోడియా రాజ్యాన్ని కూడా పాలించేవారు. చిత్తూరు మహారాజు అయిన కరణ్ సిన్హా చనిపోయిన తర్వాత ఆయన పెద్ద కుమారుడైన క్షేమ్ సిన్హా చిత్తూరు రాజ్యానికి రాజయ్యారు. అలాగే రాజుగారి 2వ కుమారుడు మహం సిసోడా దేశానికి రాజయ్యారు. ఈ సిసోడా దేశ రాజులను రాణాలని పిలిచేవారు. ఈ క్రమంలో 1275 ప్రాంతంలో రతన్ సింగ్కి చిత్తూరు రాజుగా పట్టాభిషేకం జరిగింది. ఆ సమయంలో రతన్ సింగ్ మేనమామ అయిన భీమ్ సింగ్ రాజ్య వ్యవహారాలు చూసేవారు. రతన్ సింగ్ భార్య అత్యంత సౌందర్యవతి అయిన శ్రీలంక యువరాణి పద్మావతి. ఈ రాణి అందం గురించిన కీర్తి ఢిల్లీ సుల్తాన్ అయిన అల్లావుద్దీన్ ఖిల్జీ చెవిన పడింది. అటువంటి అరుదైన అందాన్ని సొంతం చేసుకోవాలనే తన రాక్షస వ్యామోహంతో
అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తోరు కోటపైన దాడి చేశారు. ఖిల్జీ తన సాయశక్తులా ప్రయత్నం చేసిన కోట మీద పట్టు సాధించలేక ఓటమి పాలయ్యారు. ఓటమి భారం అలాగే పద్మావతిని జయించుకోవాలనే తపనతో ఖిల్జీ ఒక నిర్ణయానికి వచ్చాడు. చిత్తోరు కోటను జయించటం అసాధ్యం, కానీ ఆ సైన్యం కోట వదిలి కిందకు వస్తే వారిని సునాయాసంగా జయించవచ్చు అనే వ్యూహరచన చేశాడు. అతి భారీ బలగాలతో ఆ కోట చుట్టూ పాగా వేసి వేచి చూడసాగాడు. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీయే ముందటి భాగంలో దేవగిరి రాజ్యం పైన దాడి చేసి నాశనం చేసింది. కొన్ని రోజుల తర్వాత కోటలో నిత్యావసరాల కొరత రావడంతో ఇక ఎక్కువ రోజులు కోటలో ఉండలేమని నిర్ణయించుకుని చిత్తూరు రాజైన రతన్ సింగ్ తన తమ్ముడైన సిసోడియా మహారాజు అలాగే మిగతా రాజ్పుట్ యోధులతో కలిసి విజయమో వీరస్వర్గమో తేల్చుకుందాం అని గుండె నిండా ధైర్యంతో కోట నుండి బయటికి వచ్చి ఖిల్జీ సైన్యం మీద విరుచుకుపడ్డారు. ఎన్నో రెట్లు పెద్దదైన ఖిల్జీ సైన్యం ఎంతో సునాయాసంగా రాజ్పుట్లను ముక్కలు ముక్కలుగా నరికేశారు. ఆ యుద్ధంలో రతన్ సింగ్, ఆయన కుమారులు అలాగే ఆయన తమ్ముడైన సిసోడియా రాజు అలాగే ఎందరో రాజ్పుట్ మహాయోధులు మొహమ్మద్ ఖిల్జీ సైన్యం చేతిలో మృత్యు బారిన పడ్డారు. పరాయి మగవారి చేతిలో పడి అత్యాచారాలకు గురవటం కంటే పవిత్రంగా చనిపోవటం గౌరవమని భావించి ఆ రోజున రాణి పద్మావతితో పాటు 16,000 మంది ఆడవారు అగ్నిగుండంలో దూకి ప్రాణత్యాగం చేశారని చరిత్రకారులు చెప్తారు. పద్మావతి దొరక్కపోవడంతో మొహమ్మద్ ఖిల్జీ ఉన్మాదిలాగా కోటలో ప్రతి అణువు ధ్వంసం చేయించాడు. భవానీ మాత దేవాలయం మరియు అద్భుతమైన భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రతన్ సింగ్ కుమారుడైన అజయ్ సింగ్ ఈ దాడి నుంచి తప్పించుకుని సిసోడియా సింహాసనాన్ని అధిరోహించాడు. అజయ్ సింగ్ తన బాబాయ్ కుమారుడైన హమీర్ని చిన్న వయస్సు నుండి పెంచసాగాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తూరు రాజ్యపాలన్ని తన సేనాపతి అయిన మాల్దేవ్ చేతుల్లో పెట్టాడు. కొంతకాలం తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ చివరి రోజుల్లో సిసోడియా రాజు చిన్న కుమారుడైన హమీర్ చిత్తూరు కోటను విజయవంతంగా ఓడించి ఢిల్లీ సుల్తాన్ కమాండర్ను రాజ్యం నుండి బహిష్కరించాడు. అజయ్ సిన్హా తన ఇద్దరు కుమారుల కంటే వీరత్వంలో పౌరుషంలో తాను చిన్ననాటి నుండి పెంచిన తన బాబాయ్ కొడుకు హమీరే అర్హత కలిగిన వాడని నిర్ణయించి హమీర్నే రాజుగా ప్రకటించారు. హమీర్ రాజైన తర్వాత చిత్తూరు రాజ్యాన్ని సిసోడియా రాజ్యంలో కలిపేసి 2 రాజ్యాలకి రాజయ్యాడు. తండ్రి తమను కాదని బాబాయ్ గారి కుమారుడిని రాజును చేయటంతో అజయ్ సిన్హా గారి కుమారులు సజ్జన్ సిన్హా అలాగే క్షేమ్ సిన్హా ఇద్దరూ దేశం వదిలేసి డెక్కన్ ప్రాంతానికి సైనికులుగా వలస వెళ్లిపోయారు. 1320 ప్రాంతంలో సజ్జన్ సిన్హా తన బలగాలతో కలిసి డెక్కన్ చేరి హసన్ గంగు సైన్యంలో చేరాడు. ఈ హసన్ గంగు తర్వాత బాహ్మనీ రాజ్యాన్ని నెలకొల్పారు. ఆ తిరుగుబాటును అణిచివేయటానికి తుగ్లక్ సైన్యం బాహ్మనీ రాజ్యం మీద దాడి చేశారు. సజ్జన్ సిన్హా అలాగే అతని కుమారుడు దిలీప్ సిన్హా ఆ యుద్ధంలో అసాధారణమైన ధైర్య సాహసాలు ప్రదర్శించి బాహ్మనీ సైన్యం విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. బాహ్మనీ సామ్రాజ్యాన్ని స్థాపించి పట్టాభిషేకం జరిగాక 1347లో బాహ్మనీ రాజుగారైన హసన్ గంగు బాహ్మనీ సజ్జన్ సిన్హా కుటుంబానికి మీరట్ ప్రాంతంలో అలాగే డియోగిరి జిల్లాలో కొన్ని గ్రామాలు బహుమానంగా ఇచ్చారు. దిలీప్ సిన్హా కుమారుడైన రాణా సిద్ధజీ బాహ్మనీ రాజులకు నమ్మిన బంటుగా అచంచలమైన విధేయతతో సేవలు చేశాడు. కానీ దురదృష్టం కొద్దీ 1388లో జరిగిన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ యుద్ధంలో అతని కుమారుడు రాణా భైరవ్ సింగ్ వీరోచితంగా పోరాడాడు. ఆయన వీరత్వం గుర్తించి సుల్తాన్ గారు పెద్ద జాగీర్ని బహుకరించారు. ఈ సుల్తాన్ల వ్యవహార శైలి గమనించడం చాలా ముఖ్యం. వీరు తమ కింద పనిచేసే హిందూ కమాండర్లకి విలువైన బహుమతులు జాగీర్లు బహుకరించి వారిని సుల్తాన్ గారికి అత్యంత నమ్మకస్తులుగా మార్చి వారితో సొంత వారిని పతనం చేయించడమే వారి రాజకీయ ఎత్తుగడ. ఈ రాణాల వంశంలో తర్వాత కాలంలో వచ్చిన ఉగ్రసేన గారికి 2 కుమారులు కరణ్ సిన్హా అలాగే శోభకృష్ణ. యుద్ధంలో ఉగ్రసేన చనిపోయిన తర్వాత అతని 2 కుమారులు రాజుగారి వద్ద కమాండర్లుగా చేరారు.
కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఏవో మనస్పర్ధలు రావడంతో చిన్నవాడైన శుభకృష్ణ రాజుగారి వద్ద పని మానేసి తన మేనమామ గారైన ప్రతాప్ సింగ్ గారితో కలిసి దేవగిరిలో తమ జాగిరిలో స్థిరపడ్డారు. ఇది 1460 ప్రాంతంలో జరిగింది. ఆయన అన్నయ్య మాత్రం రాజుగారి వద్దనే సేవలు చేస్తూ ఉన్నారు. ఒక యుద్ధంలో కరణ్ సిన్హా కేల్నా అనే కోటని ఉడుముకి తాడుగట్టి ఆ ఉడుము కోట గోడ ఎక్కాక ఆ తాడు సహాయంతో కోట ఎక్కి విజయం సాధించాడు. ఉడుముని గోర్పద్ అనేవారు. అందువలన రాజుగారు గోర్పడే అనే బిరుదుని వారికి బహుకరించారు. అందువలన కరణ్ సిన్హా వంశస్థులందరూ గోర్పడే అనే బిరుదు పేరు చివర కలిగి ఉండేవారు. ఈ అన్నదమ్ముల మధ్య ఉన్న వైర్యం వలన గోర్పడే వంశస్థులు శుభకృష్ణ వంశస్థుల మధ్య పచ్చగిడ్డి వేస్తే బగ్గుమనే అంత వైర్యం ఉండేది. శుభకృష్ణ వంశస్థులు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి పూర్వీకులు. అందువలన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి తండ్రి షాజీరాజేని బంధించడంలో కీలక పాత్ర పోషించింది కూడా గోర్పడే వంశస్థులే. ఈ శుభకృష్ణ వంశస్థులు వ్యవసాయం చేసుకుంటూ కొన్ని గ్రామాలకు పటేల్గా వ్యవహరించేవారు. ఈ భాగం ఇక్కడితో పూర్తయింది. మళ్ళీ వచ్చే భాగంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.